హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఐటీఐ వెల్డర్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించి చూద్దాం. ఇది మనకి ఇస్రోకైనా సరే, లేకపోతే బిహెచ్ఎల్ అయినా, నేవల్ రాకెట్ అయినా, ఎనీ టెక్నికల్ ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కానీ, ఎనీ టెక్నిక్ సింగరేణి కానీ, ఎనీ టెక్నికల్ ఎగ్జామ్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఎవరైతే వెల్డర్ ట్రేడ్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి ఇంపార్టెంట్. మనకి ప్లేలిస్ట్లోకి వెళ్తే వెల్డర్ సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఐటీ మోడల్ పేపర్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు అందులోకి వెళ్ళి మీరు టోటల్గా చదువుకోవచ్చు. ముందుగా మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, in acetylene gas welding, which valve should be closed first while exchanging flame to avoid backfire? ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు మనకు బ్యాక్ ఫైర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఏది స్టాప్ చేయాలి అని అడుగుతున్నారు, ఏ వాల్వ్ స్టాప్ చేయాలి. సో ఎసిటిలిన్ వాల్వ్ అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ గ్యాస్ వెల్డింగ్ యూజింగ్ neutral oxyacetylene flame, the acetylene consumption is 10 liters. The oxygen consumption in how many liters అని అడిగారు. ఆన్సర్ ఈస్ 10 liters. సో ఎసిటిలిన్ ఎంత వాడితే ఆక్సిజన్ కూడా అంతే వాడతాం. నెక్స్ట్, wrinkling is a common defect found in, ఆన్సర్ ఈస్ deep drawn component. నెక్స్ట్ క్వశ్చన్, 1 calorie is equal to 4.184 joules. Next, the strength of a bridge joint is increase up to certain gap between the two joint surface, beyond with it decreases. And next question, 27 whole power of 2.3 is equal to answer 9. The composition of lead and tin in a soft solders is in the percentage of. lead and tin percentage ఎలా ఉంటుంది అంటే 37% lead ఉంటే 63% tin అనేది ఉంటుంది సాఫ్ట్ సోల్డర్లో. అండ్ నెక్స్ట్, ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అడిగారు. ఫ్రిక్షన్ అంటే అపోజిట్స్ ద మోషన్ అనమాట, అంటే అది ఒక గాఢత. ద గిబ్ హెడ్ కీ helps in preventing, answer axial movement of key. And next, for welding low carbon steels, the type of coated electrode most widely used are, answer is rutile. The groove formed along the toe of the weld, one or both sides are called as, answer is undirect. A box load weight is 100 kgs is being pulled in a horizontal plane surface with the coefficient of friction between the surface and the box being 0.2. What is the pulling force in kgs? Answer is 20. The copper alloy cast component weighing 75 kgs has 100%, 10% zinc, 76% copper and 14% tin. What is the amount of tin by weight in an alloy? అంటే ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది 10.5 kgs. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైర్ ఎక్స్చేంజర్ ఈజ్ సూటబుల్ ఫర్ వుడ్ ఫైర్? అంటే జనరల్ ఫైర్ సంబంధించింది ఏది అంటే వాటర్. ఇందులో కొన్ని సింబల్స్ ఇచ్చారు. స్క్వేర్ బట్ వెల్డింగ్ జాయింట్ అనే సింబల్ ఏంటి అని అడుగుతున్నారు. సో
స్క్వేర్ బట్ వెల్డింగ్ జాయింట్స్ అంటే ఫస్ట్ది ఏ ఆప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేడ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ డినోట్స్ ఇట్స్. గ్రైండింగ్ వీల్ యొక్క గ్రేడ్ డినోట్ చేసేది ఏంటి అంటే స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్. నెక్స్ట్, an ability of material to absorb energy before fractures is called. Answer is toughness. The filler metal used in brazing has melting point above 420 degrees Celsius. Commonly used material for rivet is. Rivet ki ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు కామన్గా అంటే అల్యూమినియం. The type of non-detective test suitable to check the internal defect of weld in high pressure boiler joints. Answer is radiographic test. గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. The process of applying zinc on metal surface to prevent corrosion is called. Answer is galvanizing. What is the type of motions covered by the particle in straight line? Answer is one dimension. The distortion that occurs along the weld direction is called. Answer is longitudinal distortion. The process in which large diameter drill bit is used to enlarge the hole is called. Answer is boring. The property of metal to be formed into thin sheet without rupture is. Answer is malleability. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగా వెల్డింగ్ సంబంధించి ప్రతిరోజు కాకపోయినా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.